నేను కరుణించు వాణ్ణి కరుణించెదను. బైబిల్ అంతా కూడా దేవుని యొక్క మహిమ కోసం చెబుతూ ఉంది. అక్కడ ఈయన నీ మహిమ నాకు చెప్పు, కనపరుచు అని అడిగినప్పుడు, నాకు ఎవరి మీద కరుణ చూపాలని ఉందో వారి మీద నేను కరుణ చూపుతాను. దేవుని యొక్క ఆధిపత్యము ఆయన మహిమలో అంతర్భాగమై ఉంది. ఆయన కరుణిస్తాను అంటే కరుణిస్తాడు. ఆయన కాపాడుతాను అంటే కాపాడుతాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానంలో నిన్ను నడిపించే దేవుడు. కరుణ ఎవరి మీద ఉందో, ఎవరికి చూపాలో, ఎవరికి చెందే విధంగా నేను చేయాలో అది నేను నీకు చేస్తాను. ఎప్పుడైతే దేవుడు చేస్తానని, దేవుడు చేయబోతున్నాడని, దేవుడు చేయగలడని ఆశపడుచున్నావో అవన్నీ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వెంత క్షేమంగా ఉన్నావో, ఎంత మనోహరంగా ఉన్నావో, ఎంత క్రియలతో ఉన్నావో అది దేవుడిచ్చినదే. ఆ దేవుడు నీకు తోడుగా నిన్ను నడిపించబోతూ ఉన్నాడు.